లక్ష్మిని మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. ఇక నేను ఈడ కూసోని అర్ధగంట సేపు మంచి మంచి వార్తలు ధన చెప్తా, మీరు ఫట్ట చూసేయాలి. ఏమంటున్నా ముందుగానైతే నేనేం చెప్తా మీ అందరికి ఎరికే కదా, అవే నెత్తి గీతలు. యోగా పండుగకు విశాఖ తయారు, లోకమంతా చూస్తది అక్కడి ఆసనాలు. కాంగ్రెస్ లీడర్ల నడుమ కీసులాటలు, ఆ పార్టీలో ఉన్నదేనాయే ఈ ఆచారాలు. మనిషిని కాటుపెట్టిన పాము, దానికి వచ్చింది సావు. ఈ దొంగలు పెద్ద ముదుర్లు, ఎట్లా దొరికిర్రో చూడాలి మీరు. అవును, ఇవాళ ఎన్నో తారీఖు? 20 21 శనివారం నాడే కదా యోగా దినోత్సవం. చూసినవా, మా ఇల్లే రోజులు గడుతున్నాయి. నేనే 2-3 రోజుల నుంచి లేకుంటే దినం తప్పి దినమన్నా యోగా గురించి, యోగాడే అత్తాంది అని చెప్పుకుంటూ పోయినా. ఇక ఆ రోజు కూడా రానే వచ్చింది. మన మోడీ సార్ కూడా ఆంధ్రలో పాదం పెట్టిండట. ఇటు మన తెలంగాణలో కూడా యోగాలు ఎత్తాన్లు. పారి అన్ని ముచ్చట్లు ఒకటేసారి టక్క చెప్పుకుందాం గాని. ఫస్ట్ మన హైదరాబాద్ కాడికెళ్ళి షురూ చేద్దాం. పొద్దుగాలనే తీరొక్క ఆసనాలతోని ఎల్బీ స్టేడియం కలకలలాడిందొల్లా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, రాజకీయం లీడర్లు, సినిమా యాక్టర్లు, ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళొచ్చి యోగాసనాలు వేసిర్రు. ఆగో చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. గిదిన్కే గిట్ల అనిపిస్తే ఇక గిన్నిస్ యోగాసనాలను చూస్తే ఇంకెట్లా అనిపించాలి మరి మనకు కదా. విశాఖపట్నంలో శనివారం నాడు 5 లక్షల మందితోని యోగాంధ్ర కార్యక్రమం ఉంటది కదా. మన ప్రధాని మోడీ సారు, ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, చిన్న ముఖ్యమంత్రి పవన్ అన్న, మంత్రులు, ఎమ్మెల్యేలు గిట్లా అందరూ యోగాలు చేస్తారు. పొద్దుగాల 6:30కే స్టార్ట్ అవుతుందట. విశాఖ తీరం నుంచి దగ్గర 25 కిలోమీటర్ల దూరం దాకా జనం యోగాలు చేస్తారట. అందుకు తగ్గట్టే ఇప్పటికే సౌలతులు గిలోతులు అన్నీ వేసిర్రు. అసలే ప్రధానమంత్రి వస్తుండు, ఇక బందోబస్తు కూడా గట్టిగానే పెట్టిర్రు. విశాఖపట్నం ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీతోని ఉన్నది. సీమ చిటుక్కుమన్నా సెక్యూరిటీలకు తెలిసిపోతుంది. అంటే గంత బందోబస్తు అన్నట్టు. అసలు ఒక 100 మంది 1000 మంది ఒక్క జాగలకొచ్చి యోగాసనాలు ఎత్తనే కన్నుల పండుగ లెక్క ఉంటది. అసోంటిది 5 లక్షల మంది ఒకటే జాగల ఒకటేసారి ఒకటే తీర్లా ఆసనాలు ఎత్తుంటే చూసేటోళ్లకు ఇంకెట్లా అనిపించాలి కదా. ఇక ఈ గిన్నిస్ యోగాను మన దేశమే కాదు దునియా అంతా చూస్తుంది. ఇక ఇది ఇట్లుంటే ఈ యోగాంధ్ర కార్యాన్ని పాస్ చేసేటందుకు ఆంధ్ర సర్కారు కూడా 1 రోజుల సందే ముంగట పడ్డది. ఊర్లర్ల దినం యోగాలు వేయించి సాటింపేసిర్రు. ఇటు సోషల్ మీడియాలో, టీవీలలో కూడా ఈ యోగా ముచ్చట్లనే నడిచినాయి. మరి గిన్నిస్ బుక్ యోగాంధ్ర కార్యంలా పాలు పంచుకునేటందుకు నేను రెడీ, మీరు కూడా రెడీయే కదా. ఏ మాటకి ఆ మాటనోలా అన్ని పార్టీలు ఒక లెక్క ఉంటాయి. చెయ్యి పార్టీల లెక్క ఇంకో తీర్లు ఉంటుంది. అసలు చెయ్యి పార్టీలో ఉన్న లీడర్లను వేరే పార్టీలు తిట్టవలసిన పనే లేదు, కోపం పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ లీడర్లను వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళకు వాళ్ళే పంచాదులు పెట్టుకుంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే కీసులాటలు అవుతుంటాయి. వేరే పార్టీలకు ఛాన్స్ ఇయ్యరు. అట్లుంటది మరి ఐకమత్యం అంటే. పారి అట్లట్లా వరంగల్ కాంగ్రెస్లా ఏమైతుందో ఓ మల్క అరుచుకున్నట్టు వేసేద్దాం. అసలు నన్ను అడిగితే ఈ కొండా సురేఖక్కోళ్ళు నెలకోసారన్న వార్తలల్లో ఉండకుంటే వాళ్లకు మంచిగా అనిపించదు కావచ్చు.
సరే అసలు ముచ్చటేందంటే మంత్రి సురేఖక్క పెన్మిటి కొండా మురళన్న చెయ్యిపట్టి సీనియర్ లీడర్లను జర బనాయించిండట. కడియం శ్రీహరి సారును పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సార్ను మస్తు షిడాయించిండట. ఆ లీడర్లు వేస్టు, బయటి పార్టీ నుంచి వచ్చినోళ్ళు ఓవర్ ఎత్తాన్లు, మనకాడ నడవది అని గిట్లా అన్నాడు. కొంతమంది రేవంత్ అదే చెప్పదలుచుకున్నా అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి జీతాలు తీసుకుంటాడు, చట్టం తీసుకుంటాడు. అనుభవాలు తీసుకునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో నాకు తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు, మరి అన్ని కాడ ఇస్తున్నారు. ఆపరేషన్ కాగారు జరుగుతుంటే వరంగల్లో మన సీను, మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే. ఇక వీళ్లకు కోపం వచ్చింది. రాదా మరి మేము గింత సీనియర్లం, మమ్మల్ని కలియమాకు లెక్క తీసి పడేసుడేంది అని అలిగిర్రు. కడియం శ్రీహరి సారు, రేవూరి ప్రకాష్ రెడ్డి సారు, బసవరాజు సారయ్య గిట్ల వరంగల్ జిల్లా చెయ్యిపార్టీ లీడర్లు హనుమకొండ కాంగ్రెస్ పెబ్బ నాయని రాయేందర్ అన్న ఇంటికి పోయి గిట్ల గిట్ల సంగతి కొండా మురళి గట్ల అనొచ్చునా, గట్ల తిట్టచ్చునా, మా ఇజ్జత్ దియచ్చునా అని చెప్పుకున్నారట. ఇక రాయేందర్ అన్న కూడా ఇది తరీక కాదు, మురళన్న అట్లా మాట్లాడకపోదుండే అని వాళ్లను సంజాయించిండు. ఇక బయటకచ్చి మురళన్నకు జరంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు చేసిండోల్లా. గిసోంటి పంచాదులు పెట్టుకోవద్దు, పార్టీ ఇజ్జత్ తీసుడేంది అని అన్నాడు. అయినా చెయ్యి పార్టీ అంటేనే గీసులాటలు, పంచాదులు, లొల్లులు జవడాలాయే. ఈ పార్టీల ఒకరికొకలకు అసలు పడనే పడదని అంటారు. ఆ పార్టీల అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే, ఎవరు కాలు పెద్ద లీడర్లేనాయే. ఇది వెనకటి జమానా నుంచి వస్తున్న ఆచారమేనాయే. ఇక ఈ ఆచారాన్ని మన కొండా మురళన్న కూడా తూచా తప్పకుండా పాటిస్తుండు. ఇంట్లో తప్పేమున్నది అని కొండన్న అభిమానులు అంటుర్రట. మొత్తానికి కొండా మురళన్న వరంగల్ జిల్లాలో పెట్టిన మంట ఇప్పుడు హైదరాబాద్ గాంధీ భవన్ దాకా పాకుతుందట. మరి ఈ మంట తుస్సుమని సల్లాడుతుందా, లేకుంటే ఎవరికన్నా చుట్టుకుంటదా, ఎవరు కొలంబస్ అవుతారు చూడవలసి ఉన్నదని అంటుర్రు. ఈ తాగుడు కగ్గివెట్ట, అద్దురా తాగద్దురా, కార్యాలు ఖరాబైతేరా, ఇంట్లో గోస పడతారా, ఊర్లే ఇజ్జత్ పోతుందిరా అంటే ఇంటారు. అసలు తాగుతే ఏమత్తదో నాకైతే అర్థమైతలేదు. తాగుతే తాగితిరి, వాళ్ళ పైసలు వాళ్ళ పానం వాళ్ళ ఇష్టం అనుకుందాం. తాగి రోడ్ల మీద కచ్చుడెందుకు, మందిని గోసవుచ్చుకునుడెందుకు, వాళ్ళు హరిగోసవాడుడెందుకు. అగో గట్లనే చేసిర్రు కొందరు మత్తు వీరులు. షీ వీరులు అంటున్నాయేంది, వాళ్ళను వీరులు కాదు వేస్ట్ గాళ్ళు. అగో ఏం చేసిర్రో చూడుర్రు మీరే. అసలు మందు తాగుతనే మనిషికి సోయి ఉండది. అసొంటిది నడుమ గంజాయి అట, డ్రగ్స్ అట, ఇంకా ఏమేమో మత్తు మందులు తీసుకొని అవారా ఏషం ఎత్తారు. ఆంధ్రలో ఉన్న భీమవరం బొమ్మ సెంటర్ కాడ చూడుర్రి, మత్తులా కొందరు పోరలు ఎంత పిసపిస ఎత్తారో. కనబడ్డరా, చూసినవా నడి సెంటర్లా గాయ గాయ ఎత్తుర్రు. కాలేజీ బస్సు కనబడితే అండ్లున్న పిల్లగాన్ని మెసిలిచ్చిర్రు.
ఎందుకు కోతి కోతి ఎత్తురని అడుగుడుతోనే ఈ గంజాయి బ్యాచ్ అంతా కలిసి పాపం పిల్లగాన్ని పొట్టు పొట్టు కొట్టిర్రోల్లా. అంతటితోని ఆగలే, ఇక వాళ్లకు కిక్కు మెదట్లకు ఎక్కినట్టున్నది. రోడ్డు మీద అచ్చిపోయేటోళ్ళని సతాయించిర్రు. ఆగో కనబడ్డోళ్లను కనబడ్డట్టు కొడుతూనే ఉన్నారు. వాళ్ళకేం రోగమోళ్ళ అసలు? చూస్తే పిల్లగాండ్ల లెక్కనే ఉన్నారు గాని కుత్కెళ్ళాంక మందు తాగిర్రు, గంజాయి కూడా తీసుకున్నారట. కథమిగా వీళ్లకు అడ్డు అదుపు లేకుంటాయింది. మత్తుల ఏం చేత్తాన్లో వాళ్ళకే తెలియకుండా గిట్లా మెంటలేషమేసిర్రు. అసలు వీళ్లకు గంజాయి ఎట్లొచ్చింది కావచ్చు? చదువుకునే పోరలు మందుకు అలవాటు పడుడేంది, రోడ్ల మీద గిట్లా దివానా పనులు ఏషుడేంది? ఇక గీ మత్తుగాళ్ల లలిత కళను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అవి గిర్ర గిర్ర తిరిగి పోలీసుల దాకా పోయినాయి. వీళ్ళనట ఇప్పుడు అరెస్ట్ చేసిర్రట. కాదు, అసలు భీమవరంలా గంజాయి ఎవడు సప్లై చేస్తుండు కావచ్చు? మంచిగా చదువుకునే పోరలను గిట్లా చెడగొట్టేటోడు ఎవడు? అయినా వాడు చెడిపోమ్మంటే వీళ్ళు చెడిపోవుడేనా? వీళ్ళనే కాదు, ఇట్లా పోరల జీవితాలను బర్బాద్ చేస్తున్నోళ్ళను కూడా దొరకబట్టాలే ఫస్ట్ కాదా? ఇప్పుడు మనం పిల్లల చదువులు, పంతుల పరస్కాలు, ఇగో ఈ కాన్సెప్ట్ మీద చిన్నపాటి వార్త చెప్పుకుందాం. అసలు అమ్మా నాయన కొలువులు వేసేది, కష్టపడేది, కంటి నిండా నిద్ర కూడా పోకుండా తన్లాడేది పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసమే కదా. మరి గంత నమ్మకంతో చదువులకు పంపితే ఆ చదువులు చక్కగా లేక పోరగాన్లు గోసపడితే ఇంట్లో పానం ఎంత కొట్టుకుంటుంది, అవునా కాదా? అగో వీళ్ళ బాధేందో మీరు కూడా చూడుర్రి. మన హైదరాబాద్ మియాపూర్లా ఉన్న ప్రైవేట్ కాలేజీలనొల్లా 12వ తరగతి చదువుతున్న పిల్లగాన్ని కాలేజీ డైరెక్టరు పొట్టు పొట్టు కొట్టిండటనొల్లా. బస్కీలు కూడా తీయించిర్రట. అందరి ముందు ఇజ్జత్ తీసిండట. పుసుక్కున పిల్లగాని మనసు జర గట్టిది కాకుంటే ఎట్లుండు పరిస్థితి? సూత్తలేమా ఈ కాలం పోరలు ఏమైపోతుర్రో చిన్నదానికి పెద్దదానికి. అయితే ఈ ముచ్చట ఇంట్లోలకు ఎరుకై కాలేజీకత్తే వాళ్ళను దేకుడే లేదట. మా పోరన్ని ఎందుకు కొట్టినవు సారు అని అడిగితే ఉల్టా వీళ్ళ మీదకే రుబాబు యేసుడట. అంతేనా అక్క? మా అబ్బాయిని కొట్టి గుంజీలు తీపిచ్చి గేట్ దగ్గర నుంచోబెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ చేశారు నాకు అర్థం కాలేదు. మా అబ్బాయి వచ్చి నాకు చెప్తే నేను వచ్చి మేనేజ్మెంట్ని అడిగాను, డైరెక్టర్ని అడిగితే ఆయన సమాధానం చాలా ఇదిగా ఇచ్చాడు. ఆయన ఫోన్ చూసుకుంటూ ఇదే అడగడానికి వచ్చింది అని చెప్పేసి వేరే ఫేక్ ఎలిగేషన్స్ అన్ని మా అబ్బాయి మీద వేసి అండ్ పెట్టేసి సమ్మర్లో క్లాసెస్ పెట్టినందుకు వేరే గ్రూప్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కాలేజ్ బంద్ చేయించారు, మీ అబ్బాయి చేశాడు అని చెప్పేసి మొత్తం మా అబ్బాయి మీద ఫేక్ ఎలిగేషన్స్ పెట్టారు. సో వాళ్ళ చాట్ అంతా ఈ ఇన్స్టాగ్రామ్లో చాట్ ఏదో చూపించారు, అందులో మా అబ్బాయి తప్పే లేదు. సో ఇందులో తప్పేముంది అని నేను అడిగినందుకు ఇదా నీ పెంపకం, నీ కొడుకుని పెంచే పద్ధతి ఇది అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చేట్టు గట్టిగా అరిచి మమ్మల్ని బయటికి గెంటి పెట్టేశారండి. మా కొడుకుని నన్ను బయటకు వచ్చిన తర్వాత తప్పు ఎలిగేషన్ స్ప్రెడ్ చేసినారు కాబట్టి నేను ఇప్పుడు నిజంగానే పంపిస్తా స్టూడెంట్స్ యూనియన్ ఎవరైతే ఉన్నారో, అప్పుడు మీరు ప్రూఫ్లతో మాట్లాడండి అని చెప్పేసి అన్న. మాట్లాడినప్పుడు ఆమె ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఫీ నిన్ననే పే చేసాం, సెకండ్ ఇయర్ మొన్న స్టార్ట్ అయింది. సో ఐ నీడ్ ద ఫీ అని చెప్పేసి నేను అడిగిన. వాళ్ళకి అడిగి అక్కడ నుంచినప్పుడు అయిపోయింది కదా డిస్కషన్, దాన్ని ఫస్ట్ బయటకు గెంటేయండి, ఆమెను లాగి పడేయండి ఫస్ట్ గేట్ లో నుండి అని చెప్పేసి ఇద్దరు పట్టుకుని నన్ను బయటకి గెంటేసినారు. టీసీ అవన్నీ తీసుకోవడానికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఎందుకు కొట్టారు అని చెప్పేసి క్వశ్చన్ చేసినప్పుడు దానికి అసలు పాయింట్ అవుటే చేయలే. ఎందుకు కొట్టారు అన్న దానికి ఆన్సర్ లేదు. వల్గర్ గా మాట్లాడారు, ప్రిన్సిపల్ గురించి వల్గర్ గా మా తమ్ముడు మాట్లాడిండంట. దాని ప్రూఫ్లు ఎందుకు కొట్టారంటే అగనట ఇన్నరా. సరే పిల్లగాడు తప్పు ఎత్తే మందలియ్యాలే, ఇంట్లోలకు మత్లబ్ పంపాలే, కొట్టినట్టు ఎయ్యాలే, మంచి మాటలతోని బుద్ధి తీసుకురావాలే. గంతేగాని పోరగాన్లని ఆగం పట్టించుడేంది? లచ్చలకు లచ్చలు ఫీజులు తీసుకొని మరి వాళ్ళను కానకపోవుడేందో. మియాపూర్ కాలేజ్ కథ గట్లున్నదా? ఇప్పుడు ఈడికెళ్ళి డైరెక్ట్ కడప జిల్లాకు పోదాం రారి. ఎస్ వెంకటాపురం మండలం పరిషత్ బడి ముందు పిల్లల తల్లిదండ్రులు ఏడ్చుకుంటా ధర్నా చేసిర్రు. వాళ్ళ బాధేందో మీరు కూడా ఇనుర్రి. అక్క ఏమైందో జర మంచిగా చెప్పు. మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్లో మా విలేజ్ లోనే చదువుతున్నారు. కావున ఈ హాలిడేస్ కి ఎస్ వెంకటాపురంలో
థర్డ్ క్లాస్ నుంచి 4th క్లాస్ 5th క్లాస్ కి అక్కడ మా అనుమతి లేని మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేసారు. మేము ఏ సంతకాలు పెట్టలేదు, ఏం చేయలేదు, మా అనుమతి లేకుండానే అక్కడ చేర్చేశారు. ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సార్. మా పిల్లల్ని మేము అక్కడికే పంపించాము 3 days. ఇంతవరకు వాళ్ళకి ఏమి ప్లేయర్ కానీ క్రమశిక్షణ కానీ ఏది లేదు సార్. మాకు అక్కడ ఇష్టం లేదు, మా టీసీ మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వము, మీ అనుమతితోనే ఇక్కడ వచ్చామంటున్నారు. మేము సంతకాలు పెట్టనే మా టీసీలు ఎందుకు వెళ్ళాయి అక్కడికి? మాకు అక్కడ స్కూల్ వద్దు సార్, మా స్కూల్ మాకే కావాలి. మా విలేజ్ లోనే 1st క్లాస్ to 5th క్లాస్ వరకు మా విలేజ్ లోనే మాకు కావాలి సార్. అర్థమైందానోల్లా? నేను చెప్తా అయితే. వీళ్ళ ఊర్లే ఇంతకు ముందు సర్కార్ బడి ఉండే, వీళ్ళ పిల్లలు ఆన్నే చదివిర్రు 1-2 తరగతులు. మరి పిల్లలు తక్కువ ఉన్నారనో లేకుంటే ఇంకేదో గాని ఇక్కడున్న పోరలను ఎస్ వెంకటాపురంలో ఉన్న మోడల్ బడికి పంపిరు టీచర్లు. అది కూడా పిల్లల తల్లిదండ్రులను అడగలేదట, వాళ్లకు వాళ్ళే పోరలను పంపిర్రట. గిదేం కథరో? మా స్కూల్లో బడి ఉండంగానే ఇంకో ఊరికి పంపుడేంది? అంటే మా ఊరి బడిని సంపుదామని చూస్తుర్రా? మేము ఒప్పుకోం. మా పిల్లలు మా ఊరి బల్లనే చదువుతారు. మాడలద్దు గీడలద్దు అని వీళ్ళు గిట్లా ఎర్రటెండలా నిరసనలు ఎత్తాన్లు. ఇది వీళ్ళ బాధ. ఓసార్లు అసలే సర్కార్ బల్లల్లా పోరలు షేరుడే తక్కువ, అసోంటిది సర్కార్ బల్లే చదివేటోళ్లను కూడా ఎందుకు సార్లు చదువుకు దూరం ఎత్తాన్లు అని నిలదీస్తుర్రు ఇక్కడి పబ్లిక్. ఏదో ఒక ఉపాయం చేసి పోరలను ఆగం కాకుండా చూడుర్రి సార్లు. అవుగాని మీరు ఏటీఎంలకు పోతుర్రా అనుల్లా? పైసలు తీయడానికి పోతాం కదా. నేనైతే అటుకెళ్ళి పోవడే బంద్ చేసిన. అంత ఫోన్లనే ఉండే, ఫోన్ పేలు గూగుల్ పేలని. అసలు పైసలను ముట్టుడే అయితలేదు కదా. కానీ ఎంత లేదన్నా ఒక్కసారి కాకున్నా ఇంకోసారన్నా ఏటీఎంతోని మనకు అవసరం పడుతుంది. కార్డు గీకవలసి వస్తుంది, పైసలు తీసుడే ఉంటుంది. ఆగో గక్కన్నే మోసం అవుతుంది. మనల్ని ఎటమటం ఏషటోళ్ళు మన చుట్టుముట్టే మోపైర్రు. వాళ్ళే వీళ్ళు ఎవలంటారా? అన్నా వేసుకోవే వార్త నువ్వు. ఆగో ఏటీఎం కారట్లు బాగానే ఉన్నాయి కదా. మాస్టర్ కారటు, వీసా కారటు, గిట్ల తీరొక్క కారట్లున్నాయి. ఇవన్నీ కొట్టేసిన ఏటీఎం కారట్లులా. సరే కారట్లనే ఎంతసేపు చూస్తారు గాని ఇగో ఈ నోట్ల కట్టలకెళ్ళి కూడా నజరేయుర్రి. చూసినవా? అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దొంగల ఘనకార్యం ఇది. ఆడ కొందరు దొంగలు ఏటీఎం సెంటర్ల కాడ అడ్డా వేసిర్రు. ఎవరన్నా పైసలు తీసేటందుకు కత్తే వాళ్ళను మాటలతోని మత్పరిచ్చి ఏటీఎం కారటు పిన్ నెంబర్ తీసుకొని కొట్టేస్తారట. అసలు ఆ దొంగలు ఎట్లెట్ట దూసుకపోతారో పోలీస్ సారు చెప్తుండు. ఇనుర్రి మీరు. సెంటర్స్లో ఏటీఎంలలో అమాయకులైనటువంటి వ్యక్తుల దగ్గర వారిని మోసం చేసి ఏటీఎం కార్డు వాళ్ళకి పెట్టడం సహాయం అడిగినప్పుడు వారిని ఆ ఏటీఎం కార్డుతో మోసం చేసి ఆ ఏటీఎం కార్డు పనిచేయనట్టు, వాళ్ళ పిన్ను తప్పైనట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళు డౌట్తో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అసలైన ఏటీఎం కార్డు పెట్టి అమౌంట్ను డ్రా చేసుకున్న కేసులు మనకి చాలా నమోదవుతూ ఉంటాయి. అలా మనకి కూడా మనకి అమలాపురంలో కూడా మనకు ఒక 7 కేసులు మనకి గతంలో నమోదై ఉన్నాయి. ఈ ముద్దాయి కోసం, అనుమానితుడి కోసం ప్రయత్నించే క్రమంలో ఈ అమలాపురం సావరం బైపాస్ రోడ్డు వద్ద ఒక 2 వ్యక్తుల్ని అనుమానం మీద ఎవరినైతే సస్పెక్ట్ చేశామో ఆ ముద్దాయిల మూమెంట్ ఉన్న క్రమంలో వారిని పట్టుకుని ప్రశ్నించినప్పుడు వారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మొత్తం టోటల్గా 15 కేసుల్లో నేరం చేసింది తామేనని వారు అంగీకరించడం జరిగింది. ఆహా ఇన్నరా? ఆగో గట్ల మోపైర్రోల్లా దొంగలు. అసలు ఇసోంటోళ్ళు ఎయ్యబట్టి ఎవరిని నమ్మేటట్టే లేదు. ఎవరినన్నా సాయం అడగాలన్నా భయమే. నిజంగా సాయం చేసేటోళ్ళ మీద కూడా అనుమానపడాల్సి వస్తుంది. అందుకే మీరు కూడా ఏటీఎం సెంటర్ల కాడ ఎవరిని పడితే వాళ్ళను నమ్మకుర్రి. అసలుకే ఎసరు తెచ్చుకోకుర్రి. అంతలావైతే ఇంట్లోనో సుట్టపోళ్ళనో తెలిసినోళ్ళనో పట్టుకపోరి గాని ముక్కు ముఖం తెలియనోళ్ళను అస్సలు మెసిలియద్దు. ఏమంటున్నా?
అయితే దొంగలంటే యాదికొచ్చింది. వెనకటి సినిమాలల్లా దొంగలను ఎట్లా సూయించేటోళ్ళల్లా పెద్ద పెద్ద మీసాలు, చెంపల మీద జీడిత్తంతా పుట్టుమచ్చ, గీతల బనీను, గల్ల లుంగి, దానికో బెల్ట్ పెట్టుకొని గంగులి గాడు దెబ్బ అబ్బులు గాడు అబ్బా అనే డైలాగులు చెప్పుకుంటా ఉంటారు కదా. కానీ ఇప్పుడు కాలం మారింది. దొంగలు కూడా మంచిగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని టిప్పు టాపుగా తయారైతురు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒరిజినల్గా ఒక దొంగోడు ఏషం మార్చి తిరుగుతుండు. ఇంతకు వాడు ఏ ఏషంలో ఉన్నాడో చూడుర్రి మీరే. అయ్యయ్యో, ఒక ఆడ మనిషిని గిట్ల గొర్ర గుంజుకొత్తాన్లేంది. అసలు వాళ్ళు పోలీసులేనా? ఏం తప్పు చేసిర్రు కావచ్చు. అయినా తప్పు చేస్తే గట్ల వాడల పొంట గట్ల పట్టుకపోవడేంది? ఈ పోలీసులకు జరంతనన్న జాలి లేనే లేదు, దయ రానే రాదు. వాళ్ళ గుండె ఏం గుండె అని అనిపిస్తుంది కదా. ఆహా అనుకోకుర్రి, దయచేసి అట్లా మీరు. ఎందుకంటే ఈమె ఆడ మనిషి కాదు. జర మొఖం చూడుర్రి, ఏదో తేడా కొడుతుందా? మోగ మనిషే, ఆడామ లెక్క ఏషం కట్టిండు. మరి గిట్ల చీరలు కట్టుకొని తిరుగుడు వీనికేం సోకు అనేరు ఆయంత. ఏందంటే వీడో పెద్ద గుండగాడు. ఉండేది రాజస్థాన్ రాష్ట్రంలా. దోపిడీలు, దొంగతనాలు, మందిని బెదిరించుడు, కొట్లాటలకు పోవుడు గిదే వీని పనట. ఒక్కరోజు కూడా రికం ఉండనే ఉండడట. మొన్న గిట్లనే ఒక పిల్లగాన్ని వీని గ్యాంగుతో నచ్చి కత్తులు కట్టెలతోని మీదికి పోయిండు. అటెన్క ఆడికెళ్ళి తప్పించుకున్నాడు. పోలీసోళ్ళు వీని కోసం దేవులాడుతుంటే దొరుకుడే లేదు. ఎందుకు దొరుకుతాడు? తప్పు చేసినాక వీడు ఏషం మారుస్తాడట. ఆడామి లెక్క తయారై దర్జాగా ఊర్ల పొంట తిరుగుతాడు. ఇట్లా ఎన్నో మట్ల పోలీసోళ్ళ ముంగట్కెళ్ళి కూడా పోయిండట గాని వాళ్ళు వీన్ని ఏర్పాటు చేయలే. కానీ ఎంతకాలం అని వీని పప్పులు ఉడుకుతాయోల్లా ఏదో ఒకనాడు బయట పడవలసిందే కదా. వీని జమ్మలక్కడి పంపయేషం పోలీసోళ్లకు ఎరకైంది. వాణ్ణి దొరకబట్టే ఉపాయం చేసిర్రు. ఒకళ్ళింట్లో జాక్కుంటే ఇగో బయటికి గుంజుకచ్చి పోలీస్ టౌన్లో పడేసిర్రు. ఇక వీని శకలు బయట పడ్డాక అఖిల భారత గుండగాల సంఘం రాజస్థాన్ శాఖోళ్ళు సిగ్గుతోని తలకాయ దించుకుంటుర్రట. గంత బతికి గంత మందిని బెదరగొట్టి లాస్ట్కు ఆడుల ఏషం వేసుకొని తిరుగుడేందిరా నాయన. మనోభావాలు దెబ్బతీసినందుకు వీని గుండగాల సంఘం నుంచే బహిష్కరించాలే అనే ఆలోచనలు ఎత్తాన్లట. అదన్నట్టు ముచ్చట. అయితే మా పెద్ద సారు దినం జరిగే మీటింగులా ఏది వార్తనో ఏది కాదో నాకు చెప్తాడోల్లా. ఏమంటాడంటే భాగ్యలక్ష్మి పాము మనిషిని కాటు పెడితే వార్త కాదు, మనిషే పాముని కొరుకుతే అది వార్త అని చెప్తాడు. వాస్తవమే కదా. మా సార్ చెప్పినట్టే అసోంటిదే ఒక వార్త వచ్చింది ఇప్పుడు. ఆహా అసోంటిది కాదు, అంతకు మించిన వార్త. అందుకే అది ఖతర్నాక్ వార్త అయింది. మిమ్మల్ని పరేషాన్ కూడా చేస్తుంది. ఆ వార్త ఏందో చూసి మీరు కూడా పరేషాన్ గారి మరి. గిదేనోల్లాగా ఖతర్నాక్ వార్త. ఈ మనిషి దావఖాన బెడ్ మీద పడుకున్నాడు కదా. ఇప్పుడే డబల్ రొట్టె పాలల్లా అద్దుకొని తిన్నట్టున్నది. అందుకే జర హుషారుతోనే ఉన్నాడు. అయితే ఈ అన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లో ఉంటాడు. పేరు సచిను. వ్యవసాయం చేసుకునేటందుకు బాయి కాడికి పోయిండు. ఆడ ఒక పాము కాటు పెట్టింది. కానీ ఈయనకేం కాలే. కాటు పెట్టిన పామే చచ్చింది. అరే అవ్వంటే మనిషిని కాటు పెట్టి పామే గిలగిల కొట్టుకొని చచ్చిపోయిందోల్లా. ఇక ఈయన కూడా పరేషాన్ అయిపోయిండు. సచ్చిన పామును దావకనకు పట్టుకుపోయి సార్ గిట్ల సంగతి పాము కాటు పెట్టింది కానీ అదే చచ్చింది అని డాక్టర్లకు చెప్పిండట. వాళ్లకు కూడా కరెంటు షాట్ కొట్టినట్టయింది. అది ఉట్టపచ్చి పాము కూడా కాదు, నాగుం పాము కంటే దానికే ఎక్కువ ఇసం ఉన్నదట. మరి ఇసం గల పాము మనిషిని కాటు పెడితే అది చచ్చుడేంది అంటే ఈ మనిషికి పాము కంటే ఎక్కువ ఇసం ఉన్నదా? గిట్లనే అనుమానాలు పడ్డారు గాని అసలు ఎందుకు గిట్లయిందో
డాక్టర్లకు కూడా సమజైతలేదట. ఎందుకన్నా మంచిదని గీ సచిన్ను గ్లూకోజులు ఎక్కించుకుంటా డబల్ రొట్టెలు తినిపించుకుంటా అబ్జర్వేషన్లను అయితే పెట్టిర్రట. ఏంది పిల్లగా పామెందుకు సచ్చింది, నీ పెయ్యిల ఏమున్నది అంటే ఏమంటాడు, నేను రోజు తీరొక్క ఆకులతోని పండ్లు తోముకుంటా, గందుకే నా పెయ్యిల అమృతం వచ్చింది కావచ్చు అని ఏమో ఏమో అంటుండు. ఏమో పటు, అప్పుడప్పుడు లోకంలో గిసోంటి వింతలే జరుగుతుంటాయి, మనం చూసి పరేషాన్ కావాలి గంతే. మల్లో పారి నెత్తికి తెలియద్దామా? యోగా పండుగకు విశాఖ తయారు, లోకమంతా చూస్తది అక్కడి ఆసనాలు. కాంగ్రెస్ లీడర్ల నడుమ కీసులాటలు, ఆ పార్టీలో ఉన్నదేనాయే ఈ ఆచారాలు. మనిషిని కాటు పెట్టిన పాము, దానికి వచ్చింది సావు. ఈ దొంగలు పెద్ద ముదుర్లు, ఎట్లా దొరికిర్రో చూడాలి మీరు. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.